అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. అనంతము నుండి అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. ఈ భువికి ఎల్లలను నియమించినావు, సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు. నీ మహిమతో నింపుము, నీ మహిమతో నింపుము. ఆరాధింతు ఆరాధింతు ఆరాధింతును నిన్నే, ఆరాధింతు ఆరాధింతు ఆరాధింతును నిన్నే. యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృష్టించినావు, భూమి ఆకాశములు సృష్టించినావు. నీ పోలికలో నన్ను నిర్మించినావు. భూమి ఆకాశములు సృష్టించినావు. నీ పోలికలో నన్ను నిర్మించినావు. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా, నీ కొరకై జీవించును దేవా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా, నీ కొరకై జీవించును, నీ కొరకై జీవించును. ఆరాధించు ఆరాధించు ఆరాధింతును నిన్నే దేవా, ఆరాధించు ఆరాధించు ఆరాధింతును నిన్నే. విశ్వమును నిరతం పాలించువాడా, నీ హస్తముతో నన్ను నడిపించుము. విశ్వమును నిరతం పాలించువాడా, నీ హస్తముతో నన్ను నడిపించుము. నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయము అర్పించును. యేసు నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయము అర్పించును, నా హృదయము అర్పించును. సంగమందరుడి చేతులు పైకెత్తి స్వరమైంది. ఆరాధించు ఆరాధించు ఆరాధింతును నిన్నే, ఆరాధించు ఆరాధించు ఆరాధింతును
అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా యేసయ్యా. నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. ఈ భువికి ఎన్నెలను నియమించినావు, సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు. నీ మహిమతో నన్ను నింపుము, నీ మహిమతో నన్ను నింపుము దేవా. ఆరాధింతు ఆరాధింతు ఆరాధింతును నిన్నే, ఆరాధింతు ఆరాధింతు ఆరాధింతును నిన్నే. యేసు పిలుచుచున్నాడు, జీసస్ కాల్స్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు అంద్రెయ్యయు సముద్రములో వలవేటి చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకంలో ఉన్నటువంటి సమయంలో ఆయన దేవుని రాజ్యానికి వచ్చి బోధించారు, దేవుని రాజ్యానికి వచ్చి చెప్పారు. ఆ తర్వాత అందరూ కూడా మారు మనసు పొందండి అని ప్రోత్సాహాన్ని ఇచ్చారు, సువార్త నమ్మండి అని చెప్పారు. అయితే ఇక్కడ గలిలయ సముద్రం తీరమున జాలర్లు, వారు సీమోను సహోదరుడైన అంద్రెయ్య సముద్రంలో వలవేయట చూచెను. వారు జాలర్లు. యేసు ప్రభువారు వారిని పిలవటం అనేది మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వై జీసస్ ఈస్ కాలింగ్ పీపుల్. ఎందుకు యేసు ప్రజలను పిలుచుచున్నాడు, ఎందుకు యేసు ప్రభువారు పిలుస్తున్నారు? ఆయనకి ప్రజలు కావాలి. ఇలా చెప్పుకుందాం, ఎందుకు పాస్టర్ గారు ప్రజల్ని దేవుని మందిరానికి రమ్మని పిలుస్తారు అంటే, ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకుని రావడం అనే బాధ్యత సేవకుడి మీద ఉంది. కాబట్టి సేవకుడు ఏం చెప్తారంటే, అయ్యా రండి రండి, అమ్మ రండి అని పిలుస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళని పిలుస్తున్నాడు. చాలా గొప్ప స్థితిలో, మంచి స్థాయిలో, గొప్ప స్థానములో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకునే వాళ్ళని పిలుస్తున్నాడు. అది కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారిని పిలుస్తున్నాడు. ఎందుకు యేసు పిలుస్తున్నాడంటే, వై జీసస్ ఈజ్ కాలింగ్ పీపుల్ టు ఫాలో, వెంబడించుటకు. ఆమేన్. ఎందుకు పిలుస్తున్నాడు చెప్పండి?
జస్ట్ టు ఫాలో. ఏమి లేదు వెంబడించటానికి. యేసు ప్రభువారిని వెంబడించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు పిలుస్తున్నాడంటే టు ఫాలో. ఆమేన్. వి నీడ్ టు ఫాలో జీసస్. దేవుని బిడ్డలారా, యేసును వెంబడించాలి. యేసు ప్రభువారు ఎందుకు పిలుస్తున్నాడంటే కమ్ అండ్ ఫాలో మీ. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. మీరు నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరేం చేయాలి? ఉపేక్షించుకోవాలి. మీ సిలువను ఎత్తుకోవాలి. మీరు నన్ను వెంబడించాలి అంటే మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలంటే నేను హీరోని, నేను అది ఇది అని చెప్పేసి అనేటటువంటి అన్ని కూడా పక్కబడేసి నేను ఏమీ లేదయ్యా అని చెప్పే స్థాయికి నిన్ను నీవు ఉపేక్షించుకోవటం. ఆపేక్షించటం అంటే కోరుకోవడం. ఉపేక్షించడం అంటే నిన్ను నీవు విసర్జించుకోవడం, మొత్తం వదిలేయడం అనమాట. నీకు అంటే ఇంకా నాది అంటూ ఏది లేదు ప్రభువా, నాకు అంటూ నేను పెద్ద అది కాదు ఇది కాదు ఏది కాదు, నేను ఏది కాదు. ఎందుకంటే నేను యేసును వెంబడించటమే చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఏది కాదు, ఐఎమ్ జీరో. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్ యూ నీడ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. నేను నీవు ఉపేక్షించుకోవాలి. ఎవ్రీ డే యూ నీడ్ టు క్యారీ యువర్ క్రాస్. వీ కెనాట్ క్యారీ ద క్రాస్ ఆఫ్ జీసస్. వీ హావ్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్. మన సొంత క్రాస్ ఏంటంటే, సిలువ ఏంటంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవుని బిడ్డలారా, ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోవాలి. చాలామంది సిలువ ఎత్తుకోమన్నాడు కానీ సిలువను మెడలో వేసుకోమనలేదు. కానీ మనం సిలువను మెడలో వేసుకుని చూపించడానికి మనకు చాలా సంతోషం. కానీ వీ కెనాట్ క్యారీ ద క్రాస్ ఆఫ్ జీసస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్, ఓన్ బర్డన్స్, ఓన్ సఫరింగ్స్. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న వేదనలు ఇవన్నీ మనం భరించుకుంటూ మనం వెళ్ళాలి. మనం ఉపేక్షించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి, మనం అనుదినము యేసయ్యను వెంబడించాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగినని వారితో చెప్పెను. నన్ను వెంబడించేటటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఎవరైనా సరే నన్ను సేవించడానికి వస్తే నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. సేవించిన సేవకుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడిస్తే నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. ఆమేన్. ఈ చేపలు పట్టే వాళ్ళకి తండ్రి ద్వారా ఘనత ఇవ్వాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వాళ్ళని పిలిచాడు. పిలిచేమన్నాడంటే, రండి నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే నేను ఎక్కడుంటాను, మీరు ఎక్కడ ఉంటారు. నన్ను వెంబడిస్తే మీకు ఘనత దక్కుద్ది. నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తాడు. మీరేమనుకుంటున్నారు? ఏదో చాలా కూర్చున్నా వెళ్ళిపోతున్నాను, నాకేమవుతుందిలే అనుకుంటారా? లేదు. నన్ను సేవించినటువంటి వాళ్ళని నా తండ్రి ఘనపరుస్తాడు. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. సేమ్ ట్రీట్మెంట్. మేము చేపలు పట్టుకునే వాళ్ళం కదా, మరి మాకు అలాంటి అవకాశం దొరుకుద్దా? నో. మీరు చేపలు పట్టుకునే వాళ్ళైనా సరే మీకు ఈ అవకాశం నేను ఇవ్వబోతున్నాను. చేపలు పట్టుకున్నా, ఇంకే పని చేసుకున్నా, నీ పని మీద ఆధారపడలేదు. నన్ను వెంబడిస్తే చాలు, నిన్ను నా తండ్రి ఘనపరుస్తాడు. చాలా మందిని వెంబడిస్తారు. వీఆర్ ఫాలోవర్స్. చూడండి, చాలా మంది వాళ్ళని వెంబడించేవాళ్ళు, వీళ్ళని వెంబడించేవాళ్ళు. చూడండి, కొన్ని స్థలాలకు వెళ్తే సినిమా యాక్టర్ని వెంబడించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి అని పెద్ద ఫ్లెక్సీలు పెట్టి వీళ్ళ ఫోటోలు చిన్నగా వేసి వాళ్ళ ఫోటో పెద్దగా వేసి వీళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఊర్లో వీళ్ళే హీరోలు అన్నంత ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళని వెంబడించే వాళ్ళకి. మరి జీవం గల దేవుడు యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళకి మీ ఫోటో ఎక్కడ లేకపోయినా కానీ పర్వాలేదు, కానీ మీరు పరలోక రాజ్యంలో దేవుడు మీకు ఘనత ఇస్తాడు. మన అందరం కూడా మామూలు వాళ్ళం కాదు.
జీవం గల దేవుడు యేసు ప్రభువుని వెంబడిస్తున్నాము. ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, యు నీడ్ టు బిలీవ్ అండ్ ఫాలో. ఫస్ట్ నెంబర్ 1 ఇస్ బిలీవ్. నమ్మండి. ఎవరైతే నేను నమ్మన్నారో వాళ్ళు నమ్మండి. నమ్మితేనే వెంబడించగలుగుతాం. ఆమేన్. కానీ ఒకే ఒక నమ్మకం కావాలి. ఎవరి మీద నమ్మకం అంటే యేసయ్యని నమ్ముకోవాలి. హల్లెలూయా. లోకాన్ని నమ్మొద్దు. వాక్యం ఏం చెప్తుందంటే నీ కౌగిట పరుండియుండు దానిని నమ్మవద్దు. నీ కౌగిట్లో ఉన్నటువంటి వ్యక్తి నమ్మొద్దు. నమ్మించింది గొంతు కోసింది అని అంటారు. మీకు తెలుసా ఎవరామె? దెలీలా. ఎవరు గొంతు కోసింది? సంసోను గొంతు కోసేసింది. ఎవరంటే ఆమె పేరు దెలీలా. ఈ దెలీలా ఏం చేసిందంటే, నా మీద నీకు ప్రేమ లేదా? నా మీద ప్రేమ ఉంటే నీ బల రహస్యం నాతో చెప్పవా? ప్రేమ లేదా? నా మీద ప్రేమ లేదా? ప్రేమ ఎందుకు లేదు? ప్రేమ ఉండబట్టే కదా ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. నీ బల రహస్యం ఎక్కడంటే ఈ వెంట్రుకలన్నీ బోడుగుండు చేసేసావు అనుకో, మొత్తం ఎగిరిపోద్ది అని అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, చక్కగా లాలన మాటలతో బుజ్జగించి తొడ మీద పరుండబెట్టుకొని చక్కగా నిద్రబుచ్చి బోడిగుండు చేసింది. వెంటనే అదుగో ఫిలిష్తీయులు సర్దారులు నీ మీదకి వస్తున్నారని చెప్పేసి అనగానే ఏమనుకున్నాడంటే, మొత్తం ఇన్ని జడలు ఉన్నాయి కదా, ఒక్కసారి ఇట్లా అన్నాడు. జడలే మొత్తం గుండె అయిపోయింది. చాలా మంది నమ్మితే గొంతుకు వస్తారు. కాబట్టి ఇదిగో ఎవరు ఈ మేడం ఏం చేసింది? నమ్మినందు వాళ్ళు ఏం చేసిందంటే సంసోను గొంతుకు ఉరి అయింది. ఎంత పొరపాటు అయిపోయింది. నేను అనుకున్నాను ఆ గానుగు చుట్టూ కూడా తిరుగుతూ సంసోను ఏడుస్తూ అనుకున్నాడు. మా అమ్మోళ్ళు చెప్తే నేను నమ్మలే. మా అమ్మ నాయన ఎంత మంచోళ్ళు కదా, వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటే నా భవిష్యత్తు ఎంత బాగుండేది, నా యొక్క కుటుంబం ఎంత బాగుండేది. అమ్మ నా మాట వినకుండా నేనే తెలివి తక్కువని నేనేం చేశాను, అదిగో ఎర్రగా ఉందని వెంటబడేసరికి చూడు నా పని ఎట్లా అయిపోయింది అయ్యా అని చెప్పేసి అని ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందుకని ఎవరు నమ్ముతున్నారు? ఎవరిని నమ్మొద్దు. యేసయ్య నమ్ముకోండి, నమ్మండి. తర్వాత ఏం చేయండి? వెంబడించండి. దేవుని బిడ్డలారా, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు నమ్మటానికి పిలుస్తున్నాడు, వెంబడించడానికి పిలుస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, హీస్ కాలింగ్ us టు క్యాచ్ ద ఫిష్, క్యాచ్ ద మెన్. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే పట్టుకోవడానికి పిలుస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు పిలుస్తున్నాడంటే మాకెంతో గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో జరుగుతుంది అనుకున్నారు వాళ్ళు. ఏంటంటే మేము నమ్మాము, ఆయన వెంబడిస్తున్నాము, ఆయన మమ్మల్ని పిలిచాడు, నమ్మటానికి మమ్మల్ని పిలిచాడు, వెంబడించడానికి 2 పనులు చేస్తున్నాం అని అంటే, ఇప్పుడు మీరు వెంబడిస్తున్నారా? మీరు వెంబడిస్తే ఓ పని చేయాలి. మీరేం చేయండి అంటే, మిమ్మల్ని అసలు నమ్మేటట్టుగా చేసింది, మిమ్మల్ని వెంబడించేటట్టు చేసింది ఏంటంటే, మీరు మనుషులు పట్టేవారిగా ఉండాలి. ఎవరిని పట్టాలి? చేపలు పట్టేవాళ్ళు వెళ్ళి ఏం పట్టాలంటున్నాడు? చేపలు కాదు, చేపలు పట్టే వాళ్ళకి చాలా కష్టం. అది రాత్రిలో ప్రాణానికి తెగించి ప్రయాణం చేసి సముద్రంలో వేటకెళ్తారు. వేటకెళ్తే వాళ్ళు బయటకు వస్తారో లేదో మరి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఆ చలికి ఆ యొక్క నీటిలో ఉంటూ వాళ్ళు రాత్రంతా ప్రయాసపడి, ఏ లైట్ లేదు, ఏమీ లేదు, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి వాళ్ళు ఏంటంటే ప్రాణానికి తెగించి చేపల వేటకెళ్తారు. వీళ్ళని మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళని తక్కువ చూపు చూడకూడదు. వాళ్ళు ప్రాణానికి తెగించైనా కానీ ముందుకెళ్తారు. అందుకనే ఇలాంటి వాళ్ళు కావాలి నాకు అని చెప్పేసి యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, నమ్మడానికి పిలిచాడు, వెంబడించడానికి పిలిచాడు, పట్టుకోవడానికి పిలిచాడు. చేపలు పట్టే వాళ్ళ మనుషులు బట్టే జాలరుగా చేశాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మార్కు 1:17 యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించుని. వలలు విడిచిపెట్టేశారు, యేసయ్యను వెంబడించారు. మనుషులు పట్టే వాళ్ళగా దేవుడు చేస్తానన్నాడు. ఎప్పుడు పట్టడం స్టార్ట్ చేశారు వీళ్ళు? మనుషుల్ని పిలవగానే మనుషులు బట్టేయలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నారు. మొత్తం ట్రైనింగ్ అంతా చేశారు. 3.5 సంవత్సరాలు మంచి చెడుని చూసుకున్నారు. అద్భుతాలు ఎలా జరుగుతాయో చూశారు, దయ్యాలు ఎలా పోతాయో చూశారు, రోగులు ఎలా స్వస్థత పొందుతారో చూశారు.
కుంటి వాళ్ళు ఎలా నడుస్తారో చూశారు, గుడ్డోళ్ళు ఎలా చూస్తారో చూశారు, చెవిటోళ్ళు ఎలా వింటారో చూశారు, మూగోళ్ళు ఎలా మాట్లాడతారో చూశారు. అన్ని చూసి ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క మనుషులను బట్టే జాలర్లుగా చేస్తానన్నాడు కదా, ఎప్పుడు చేస్తాడా యేసు ప్రభు వారు అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే యేసు ప్రభు ఉన్నంత కాలం వాళ్ళు మనుషులను పట్టారా? వాళ్ళు యేసు ప్రభు ఉన్నంత కాలం కూడా యేసు ప్రభు చుట్టూ తిరగడమే కానీ ఎందుకని అప్పుడు పట్టలేదంటే ప్రార్థనలో వాళ్ళకి ట్రైనింగ్, దేవుని రాజ్యానికి వచ్చి వారికి ట్రైనింగ్, అలాగే ఓపిక కలిగి ఉండేటటువంటి విషయంలో ట్రైనింగ్, అన్నిట్లో ట్రైనింగ్ ఇచ్చి చివరికి యేసు ప్రభు వారే తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి సిలువలో రక్తాన్ని కార్చి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయేటటువంటి దానికి ముందు ఏమన్నానంటే ఇదిగో మీరు పట్టణంలోనే ఉండండి, పై నుంచి శక్తి వస్తుంది, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. ఎప్పుడైతే పై నుంచి శక్తి పొందారో ఇప్పుడు 11 మందితో కూడా పేతురు లేచి నిలబడి దేవుని యొక్క సువార్తను మారు మనసు పొందండి. మరి యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్పాడు? దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పాడు. సేమ్ మెసేజ్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? పేతురు చెబుతున్నాడు. హల్లెలూయా. ట్రైనింగ్ అంటే అది చెప్పింది మళ్ళీ చెప్పడం. వాట్ ఎవర్ యు రిసీవ్ జస్ట్ రీప్రొడ్యూస్. చూసారా ట్రైనింగ్ అంటే ఏంటి? నేనేం చెప్పానో అది చేయటం. సీనియర్స్ వచ్చి ఏమంటే ఎలా ఇంజెక్షన్ చేయాలో అనేది నేర్పిస్తారు. ఎలా ఇంజెక్షన్ చేయాలి, ఎక్కడ చేస్తే ఏమవుతుందని చెప్తారు. ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చేతులు వణుకుతాయి, రెండోసారి ఇచ్చేటప్పుడు వణుకుతాయి, మూడోసారి ఇచ్చేటప్పుడు కూడా వణుకుతాయి, 4వసారి 5వసారి ఇచ్చేసరికి అమ్మయ్య నేను ఇంజెక్షన్ చేయగలుగుతున్నాను, టపా 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 ఇంజెక్షన్ చేసేస్తాను అంటారు. ఏమైంది? ట్రైనింగ్ అది. డాక్టర్ చెప్పిందేమో ఇక్కడేమని. ఇప్పుడు మనం నొసటకి ఇస్తానని చెప్పేసి అని ఒక నర్స్ ఏమన్నా ఒకవేళ నొసటకి ఇంజెక్షన్ ఇచ్చింది అనుకో ఆడు ఎగిరిపోతే ఆమె లోపలికి పోద్ది. కాబట్టి అందుకనే నేర్పించింది నేర్చుకుని దాని ప్రకారం చెయ్యాలి. మారు మనసు పొందండి అని యేసు ప్రభు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అదే మాట చెప్తున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. మీరు మారు మనసు పొందండి, మీరు బాప్తిస్మం పొందండి. ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది బాప్తిస్మం పొందారు? అప్పుడు మీరు రక్షించబడ్డారు అని అంటే మీరు ఆత్మచేత నింపబడతారు. ఆత్మచేత నింపబడ్డారు అని అంటే నా కొరకు భూదిగంతముల వరకు యోదయ, యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఒక్కసారి ప్రసంగం చేస్తే ఎవరినైనా చేపలు పట్టుకునేవాడు యేసు ప్రభు దగ్గర 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయి ఒకే ఒక ప్రసంగం చేశాడు. 3,000 మంది మారిపోయారు. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు 3 మారారా? 3,000 మంది పక్కా పడేసి నీ ద్వారా ఏమైనా 3 ఏమైనా కొత్తగా చర్చకొస్తున్నారు. ఏమ్మా ఎందుకు రావట్లేదంటే నాకేం రాదుగా, నాకేం చెప్పడం రాదుగా, మీలాగా నేను చెప్పలేనుగా అంది ఒక ఆమె. నాలాగా చెప్పమని నేను ఎప్పుడు అన్నాను? యేసు ప్రభులా చెప్పు తల్లి, నువ్వు మారు మనసు పొందు, పాపక్షమాపణ మీద యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో, నీవు నీ కుటుంబం రక్షించబడతారు. రక్షించబడిన నీవు ఎక్కడికి వెళ్ళగానే యేసయ్య బోరగా ఉండాలి, యేసయ్య వార్తను చాటించే బిడ్డగా ఉండాలి, యేసయ్య వార్తను చెప్పే బిడ్డగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే అనేక మంది బ్రతుకులు మారిపోతాయి. యేసు దగ్గరికి అనేక మంది పరిగెత్తుకుని వచ్చేస్తారు. జీసస్ కాల్స్, యేసు పిలుచుచున్నాడు. జీసస్ కాల్స్ టు బిలీవ్, జీసస్ కాల్స్ టు ఫాలో, జీసస్ కాల్స్ టు క్యాచ్. యేసు నమ్మమని పిలిచాడు, నమ్ము. యేసు వెంబడించమని పిలిచాడు, వెంబడించు. యేసు పట్టుకోమని పిలిచాడు, పట్టుకోవడం ప్రారంభించు. ప్రేమ ఉండాలి, పట్టింపు ఉండాలి, లాగాలనే మనసు ఉండాలి, బయటికి లాక్కొచ్చేస్తాను. అలాగ అనేక మందిని యేసు కొరకు సంపాదించుదుముగాక. ఎక్కడ నిలబడిన యేసుకు సాక్షులుగా ఉందుముగాక. యేసు పిలుచుచున్నాడు నమ్మటానికి, యేసు పిలుచుచున్నాడు వెంబడించడానికి, యేసు పిలుచుచున్నాడు పట్టుకోవడానికి. నువ్వు మనుషులను పట్టుకోవడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒకళ్ళైనా నీ ద్వారా ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు దాన్ని రాలవే. మనందరి ద్వారా కొన్ని 100 మంది యేసయ్య దగ్గరికి వచ్చుదురు గాక.
అనేక మంది, వందలాది మంది ప్రజలు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చుదురుగాక, బాప్తిస్మం తీసుకుందురుగాక, యేసుని రక్షకుడిగా అంగీకరించుదురుగాక. హల్లెలూయా. అలాంటి గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు మన మధ్యలో తీసుకుని వచ్చును గాక. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మనం అందరం అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించేటట్లు కృపగల దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి దైవజనులు రెవరెండ్ స్టీవెన్సన్ సతీష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్ను నమ్మడానికి, నిన్ను వెంబడించడానికి, మనుషులను పట్టుకోవడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. ఇది నాన్న ప్రభా తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచిన మేము తండ్రి ప్రభా, నిన్ను వెంబడించేవారిగా, నీ కొరకు ఆత్మను సంపాదించేవారిగా తండ్రి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని సవాలు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సవాలు చేసినందుకు నీకు వందనాలు ప్రభు. అనేక సంవత్సరముల నుండి ప్రభు మేము మందిరానికి వస్తుంటున్నాం అయ్యా. మా పనులన్నీ మేము చేసుకుంటున్నాం తండ్రి. దేనికి సాకులు చెప్పడం లేదు, కానీ ఆత్మలను రక్షించడానికి, సువార్త పంచుకోవడానికి రకరకాల కారణాలు చెప్తున్నాం. ఈరోజు తండ్రి ప్రభు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా తండ్రి, ఇది మొదలుకొని తండ్రి ప్రభు గొప్ప ఆత్మలను పంటను కోయినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, మా ఇరుగు పొరుగు వారితో తండ్రి, మా స్నేహితులకు తండ్రి, మా సమాజంలో ఉన్న వారికి ప్రభా నీ సువార్తను పంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ఎవరినైనా వాడుకుంటారు ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. మా పట్ల గొప్ప సంకల్పం కలిగిన వారు బట్టి, దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీకు అభిషేకము తండ్రి ప్రతి ఒక్కరిపైన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు మీరు తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ బలముతో, నీ ప్రేమతో తండ్రి, ధైర్యముతో తండ్రి ప్రభా వారిని తాకుమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని కృపతో తండ్రి ప్రభా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తిరిగి వెళ్ళిచుండగా నీ గొప్ప సమాధానము తండ్రి కాపుదల మాతో ఉంచమని, మరలా మేము కలుసుకుని పర్యంతరం మమ్మల్ని కృపలో భద్రపరచమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండి ఆయన మహిమార్థమై మనల్ని జీవింపు చేయునుగాక. ఆమేన్.